హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడు మనకు రిజల్ట్స్ వచ్చిన వెంటనే చాలామందికి ఈ పాటికి అర్థమైపోతుంది ఎవరు మనకు స్కోర్లో ఉన్నారా, ఎవరికి జాబ్ వస్తుందా రాదా అనేసి వాళ్ళందరికీ కూడా ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. మెరిట్ లిస్ట్ రానిదే మనకు జాబ్ వస్తుందా, డిసైడ్ అవ్వచ్చా అనేసి అందరూ అనుకుంటారు. బట్ 80+ ఎవరైతే ఉన్నారనుకుంటే వాళ్ళు ఎటువంటి డౌటే అవసరం లేదండి. ఇన్ కేస్ ఒకవేళ 80లో కూడా డౌట్స్ కన్నా ఉంటే అది ఎవరేం చేయలేరండి. మ్యాక్సిమము 70లో ఉన్న వాళ్ళు 80లో ఉన్న వాళ్ళు కూడా యాజ్ యూజువల్గా అందరికీ కూడా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఈరోజు ఏంటంటే నేను చాలామంది ఇప్పుడు డిఎస్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ కానీ ఎనీథింగ్ ఎక్స్ట్రా వీడియోస్ అనేవి చేస్తున్నారు. బట్ ఇంతవరకు నేను కూడా రెస్పాండ్ అవ్వలేదు. యాక్చువల్గా ఈరోజు థంబ్నెయిల్ కనుక చూసుకుంటే ఆఫ్టర్ డిఎస్సిలో మన యొక్క స్ట్రగుల్స్ అనేవి ఎలా ఉన్నాయి, మన రిజల్ట్స్ చూసుకున్న మనకంటే బాధ వేరే వాళ్ళకి చాలా క్యూరియాసిటీగా బాధగా అయితే చాలామందికి ఉందండి. అదంతా మీరు కూడా నాలాగా ఫేస్ చేస్తున్నారంటే కింద కామెంట్ అయితే తప్పకుండా చేయండి. యాక్చువల్గా మ్యాక్సిమం నాకు ఇప్పుడు వచ్చేసి 63 స్కోర్ వచ్చిందండి. అంటే విత్ 10th కూడా కలిపి 63 అనేది మంచి స్కోరా కాదా అనేది నేనైతే మంచి స్కోర్ అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక పక్క టీచింగ్ ప్రొఫెషన్ చేస్తూనే ఒక పక్క ఫ్యామిలీని చూసుకుంటూ, ఒక పక్క మనకు ట్యూషన్స్ చెప్పుకుంటూ లైక్ ప్రిపేర్ అవుతూ అండ్ వీలు ఉన్నప్పుడు మీకు క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ, సో ఇవన్నీ కూడా చూసుకుని నేను ఈ స్కోర్ అనేది సాధించానంటే కొంచెం నేను బెటర్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ప్రజెంట్ మరి స్ట్రగుల్స్ ఏంటి అనే దాని గురించి చూసుకుంటే మ్యాక్సిమము ఇప్పుడు 63 స్కోర్ వచ్చిన తర్వాత కూడా ఎవరికైనా కూడా బాధ ఉంటుందండి. ఎందుకంటే మన కష్టపడినది మనకు తెలుస్తుంది, సో బయట వాళ్ళకి తెలియదు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చాలామంది చాలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు. అసలు వాళ్ళెవరో కూడా మనకు తెలియదు. స్కోర్ ఎంత వచ్చింది, జాబ్ వచ్చిందా లేదా, మనకుండే క్యూరియాసిటీ ఇతరులకు ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తాము, మార్క్స్ మనకు తక్కువగా వచ్చాయనుకోండి, ఇన్ కేస్ తక్కువనే ఉన్నాయి, సో అటువంటిప్పుడు వాళ్ళకి రెస్పాండ్ అవ్వలేక మనమే లోపల ఎంత ఫీల్ అవ్వాలి. సో ఈ స్ట్రగుల్స్ అన్నీ క్రాస్ చేసుకొని మనం చేసిన మిస్టేక్స్ ఏంటి, మళ్ళీ మనము ఎలా మోటివేట్ అవ్వాలి, ఎలా చదవాలి, ఇంకా ఎంత కష్టపడాలి, ఇంకా ఎంత సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి, సో వాటిని మైండ్లో ఉంచుకోవాలి. మ్యాక్సిమం నేను కూడా ఈ రిజల్ట్స్ చూసుకున్న తర్వాత నేను కూడా సో అలానే ఫీల్ అయ్యానండి. బట్ ఏడుస్తూ ఫీల్ అవుతూ ఎన్ని రోజులు మనం ఇలా ఉండాలి, లైక్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ ఎప్పుడు ఉంటుంది, చేసుకోవచ్చు కదా, ఖాళీగా ఎలా ఉంటున్నావు, ఏదో ఒక సోర్స్ చూసుకోవచ్చు కదా. సో తెలియని వాళ్ళు కూడా మనకు రకరకాలుగా క్వశ్చన్స్ అనేవి వేస్తూ ఉంటారు. సో అటువంటి టైంలో మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. బాధ ఉంటుంది ఎవరికైనా, సో అది బాధపడుతూ కూర్చోలేము కదా, ఏడుస్తూ కూర్చోలేము కదా. సో ఇక్కడ ఉండే వాళ్ళు మనము ముందుకు అనేది వెళ్ళాలి. మన తప్పుల్ని మనం సరి చేసుకొనేసి మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి వస్తుందా రాదా అనేసి మైండ్లో నుండి తీసేసి నెక్స్ట్ మళ్ళీ డిఎస్సి వస్తుంది, ఇటువైపు జాబ్ చూసుకుంటూ అటువైపు మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉండండి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. యాక్చువల్గా నా మీద నాకు నమ్మకం ఉందండి. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇప్పటికీ చాలా ఫేస్ చేస్తున్నాను. ఎన్ని రకరకాల డౌట్స్. 63 నా మార్క్స్, 2 years చదివా, అది ఎట్లా ప్రిపేర్ అయ్యావా లేదా అనేసి ఫ్యామిలీ, ఇంట్లో, బయట అన్ని చోట్ల. ఇంకా కొంతమంది ఉన్నారండి, సో వాళ్ళు వచ్చేసి వీడియోస్ చేయడం ఆపేసి అప్పుడు కాన్సన్ట్రేట్ చేసి ప్రిపేర్ అవ్వచ్చు కదా, సో ఇట్లా ఎగ్జామ్ దొబ్బింది అనేసి కూడా చాలామంది ఉన్నారు. సో వాటినన్నిటినీ నేను పట్టించుకోను. ఎందుకంటే మన హార్డ్ వర్క్ మీద మనం ఎంత కష్టపడ్డామనేసి అది మనందరికీ తెలుసు, కానీ పక్క వాళ్ళు ఎన్నో చెప్తుంటారు, సో వాళ్ళని పట్టించుకోవద్దు కదా. యాక్చువల్గా నైట్ ప్రిపేర్ అయ్యాము, డే ప్రిపేర్ అయ్యాము, నాకు వీలు ఉన్నప్పుడు మీకు క్లాసెస్ అనేవి అందజేస్తాను. మ్యాక్సిమము ఒక 100 మెంబర్స్ చూస్తే ఆ 100 మెంబర్స్లో కనీసం 2 మెంబర్స్కైనా కూడా మన క్లాసెస్ యూజ్ అయినాయి. ఒక చిన్న మాట ఉంటుంది చూడండి, చాలా అనిపించింది. ఎందుకంటే ఇటువైపు మనము ప్రిపేర్ అవుతూ వాళ్ళకి నేర్చుకుని వాళ్ళు కూడా స్కోర్ తెచ్చుకున్నారంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నెగిటివ్గా రకరకాలు వాళ్ళే మనల్ని పోషించరండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే మన గురించి నెగిటివ్గా మాట్లాడతారో వాళ్ళేమీ మనల్ని పోషించరండి. ఎప్పుడు కూడా మన హార్డ్ వర్క్ మనది. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ అయినా కూడా మనం డిఎస్సి జాబ్ అనేది సాధిస్తాము. అది మన మీద నమ్మకం ఉండాలి. ఈరోజు చేసిన మిస్టేక్సే మళ్ళీ చేయొద్దనేసి మళ్ళీ మనం ఒకసారి మోటివేట్ చేసుకున్నాము. అండ్ వన్స్ అగైన్
నేను జాబ్ రాలేదనేసి ఫీల్ అయ్యానండి. రాలేదని అప్పుడే ఎంత ఖచ్చితంగా చెప్తామంటే తెలిసిపోతుంది మ్యాక్సిమం. అండ్ ఇంకొకటి, ఈ కడప డిస్టిక్లో కూడా చాలా తక్కువగా ఉన్నాయి పోస్టులు కూడా. 80+ అబవ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మనమేమో 63 దగ్గర ఉన్నాము. కానీ మెరిట్ లిస్ట్ వచ్చాక చూద్దామనేసి అంటున్నారు. మ్యాక్సిమం నేనైతే హోప్ ఏం పెట్టుకోలేదండి. వన్స్ అగైన్ నేను మళ్ళీ డిఎస్కి ప్రిపేర్ అవుతాను. అండ్ ఇప్పటి నుండే ప్రిపేర్ అవ్వాలా, లేకుంటే కొంచెం టైం తీసుకోవాలా, వీటన్నిటి నుండి బయటికి రావాలా, తర్వాత ఇంకా ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాలన్న దాని గురించి అయితే ఆలోచిస్తున్నాను. సో మీరు కూడా ఇలా ఎవరైనా ఏదైనా ఇన్సల్ట్గా చేసి మాట్లాడితే మాత్రం అస్సలు పట్టించుకోకండి. ఎందుకంటే సమాజం ఎలా ఉంటుందంటే, ఒకరు చెడిపోతే ఇంకా మనల్ని ఇంకా చెడగొట్టాలనేసి ఉంటారండి. మనం తెలియని వాళ్ళకు కూడా మనం అలసి అయిపోతాం. ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ దొరికింది, మనకు జాబ్ లేదనేసి తెలిసింది వాళ్ళకి. సో వీళ్ళన్నీ కూడా సమాధానాలు మనం త్వరలో అయినా చెప్పచ్చు. ఒకవేళ మన లైఫ్ అండి, మన లైఫ్ని ఎవరు జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. మనం జాబ్ అనేది తెచ్చుకుంటాం. ఈరోజు కాకపోయినా రేపైనా మనం జాబ్లో అయితే ఉంటాము. నెగిటివ్గా ఎవరైతే మాట్లాడతారో సో వాళ్ళందరికీ కూడా ఆ మాటలు అనేవి అన్నెసెసరీ మాటలు, అవన్నీ కూడా పట్టించుకోకండి. యాక్చువల్గా ఈ వీడియో కూడా ఎందుకో చెప్పాలనిపించింది. సో నాలాగా మీరు కూడా స్ట్రగల్స్ అవుతుంటారు కదా, సో వాళ్ళందరి కోసము ఒక చిన్న మోటివేట్ ద్వారా ఈ వీడియో అయితే చేయాలనుకుంటున్నానండి. సో చేశాను కూడా. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మాత్రం కింద కామెంట్ అయితే తప్పకుండా చేయండి. అలాగే నెక్స్ట్ మళ్ళీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటి, ఏపీపీఎస్కి సంబంధించిన జాబ్స్ కూడా మేబీ ఇప్పుడు త్వరలో రావచ్చు. పాసిబుల్ అయితే దానికి ప్రిపేర్ అవ్వాలా, లేకుంటే మళ్ళీ డిఎస్కి ప్రిపేర్ అవ్వాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదండి. మ్యాక్సిమం డిసైడ్ అయితే మాత్రం నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో మనకు నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు ఎంతవరకు మన ఛానల్లో కంటెంట్ యూజ్ అయింది మాత్రం తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి. వెయిట్ చేస్తుంటాను మీ కామెంట్ కోసం.